అన్న ఏం చెప్తారంటే భగీరథ ఇప్పుడు దొరుకుతాడు, అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇంకో వైపు లేదు అరెస్ట్ కాడు అని చెప్పేసి ఇంటర్మ్ బెయిల్ కోసం వాళ్ళ ఫాదర్ ట్రై చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ కేసు గురించి? బ్రహ్మానందం కామెడీకి తక్కువ, చెమ్మచంద్ర కామెడీకి ఎక్కువ. ఉమ్, కామెడీ నడుస్తుంది తెలంగాణలో. చేసే పని ఒకటి, చెప్పేది ఒకటి, చేసే పని ఒకటి. ఏం చెప్తాం? పేదోనికి చట్టం అంటే కష్టం, ఉన్నోనికి చట్టం అంటే చుట్టం. అయిపోయానా? ఇలా అధికార బలం, ధనం, మంది, మార్బలం అన్నీ ఉపయోగిస్తున్నారు, కావాల్సినంత ఉపయోగిస్తున్నారు. అందుకే కదా ఇన్ని రోజులు పట్టింది. అదే ఒక పేదోని కొడుకు అయి ఉంటే ఈరోజు 24 అవర్స్లో కదా అరెస్ట్ చేయాల్సింది. దానికి ఎగ్జామ్షన్ అనేది ఇదే నిరూపణ చేస్తుంది కదా. నేనేమంటున్నా, కర్మ ఎవరిని వదిలిపెట్టది. మనం చదువుకుంటున్నాం కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అని. కర్మ అంత ఈజీ టాస్క్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అధికారం వచ్చినా, ధనం వచ్చినా, హోదా వచ్చినా ఇలా దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అంటే నా కొడుకు తప్పు చేయడు, కొడుకు తప్పు చేయడన్నా అని చెప్పి బండి సంజయ్ మాట్లాడుతూ, డాడీ అది ఏం చేయలేను నేను, కావాలని ఇట్లా అవుతుంది అని చెప్పేసి చెప్పిండు అని చెప్పి బండి సంజయ్ మొన్న చెప్పారు హనుమాన్ జయంతి రోజు. అచ్చమైన ఆంబోతుని పెంచి ఊరు మీద వదిలిపెట్టినట్టు వదిలిపెట్టినావు కదా. ఒక్కరిని కొట్టిండు, రెండోని కొట్టిండు, ఆడపోయి ఏది మన రిసార్ట్లో దౌర్జన్యం చేసిండు. ఆఖరికత్తే 17 ఏళ్ళు అంటే మైనార్టీ తీరని బాలికని మానభంగం చేసిండు. ఇంకెంతకాలం కావాలి నీ కొడుకు నిజాయితీ నిరూపించడానికి? నీ వీడియోలు ఇవ్వాలయా, ఫోటోలు ఇవ్వాలయా, వాయిస్ రికార్డ్ ఇవ్వాలయా, ఇంకేమన్నా ఓపెన్గా ఇప్పేమన్నా చెప్పమంటావా? నీకు సాక్ష్యం కావాలంటే ఓపెన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇప్పి చెప్పానా? ఏం చెప్తుంది చట్టం? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక బాధిత బాలిక వచ్చి నన్ను బలత్కారం చేసిండని చెప్పిండు. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఎవడన్నా ఏ కుటుంబంలోకి వెళ్ళి మన హిందూ సంస్కృతి సంప్రదాయాలల్లో పలానోడు నన్ను చిడాయించిండని కానీ, పలానోడు నన్ను మానభంగం చేసిండు కానీ, రేపు చేసిండు కానీ ఏ మహిళన్నా చెప్తుందా? నా ధర్మం మీద నా రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు చెప్పాలి సమాధానం ఇది. అంటే బండి సంజయ్ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి అంటాడు, భారత్ మాతకి జై అంటాడు, తప్పు చేయలేమన్నా అని చెప్పేసి బండి సంజయ్ అంటాడు. చెయ్యలేదంటే నీ కొడుకే తప్పు చేయలేదు. నిర్మల కేసు ఎందుకు పెట్టిండు? నీ కొడుకే తప్పు చేయలేదు. సంగప్ ఎందుకు మధ్యవర్తిత్వం చేసిండు? నీ కొడుకే తప్పు చేయలేదు. బాధిత బాలిక తల్లిదండ్రులు నీ ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? నీ కొడుకే తప్పు చేయలేదు. పేట బషీరాబాద్ స్టేషన్లో వాళ్ళని 6 గంటలు నిలబెట్టి కౌంటర్ కేసుగా హనీ ట్రాప్ కేసు కరీంనగర్లో ఎట్లా పెట్టిండ్రు? నీ కొడుకే తప్పు చేయలేడు. చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పిన పోలీసే నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎట్లా పెట్టింది? నీ కొడుకే తప్పు చేయలేదు. నీ కొడుకే తప్పు చేయలేదు. అబ్స్కాండింగ్లు ఎందుకున్నాడు? నీ కొడుకే తప్పు చేయలేదు. పారిపోయి ఎట్లా తిరుగుతుండు? నీ కొడుకే తప్పు చేయలేదు. 2 రోజులలో సమాధానం ఇస్తా పోలీస్ స్టేషన్లకే వస్తా అన్నాడు, ఎట్లా తప్పించుకొని తిరుగుతుండు? నీ కొడుకే తప్పు చేయలేదు. హైకోర్టును ఎందుకు ఆశ్రయించిండు? నీ కొడుకే తప్పు చేయలేదు. నువ్వెందుకు సిటీ కోర్టులో నువ్వు పిటిషన్ దాఖలు చేసినావు? నీ కొడుకే తప్పు చేయలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్ గారు గౌరవప్రదంగా మీ కొడుకును అప్పగించమని ఎందుకు చెప్తున్నారు? అంటే పోక్సో యాక్ట్ ఒక్కసారి కేసు నమోదైతే 24 గంటలు రిమాండ్ చేయాల్సిన పరిస్థితి. అలాంటిది స్వయంగా రేవంత్ రెడ్డి మరి బండి సంజయ్ గారు మీ కొడుకుని తీసుకురండి చెప్పండి. 8 తారీఖు నాడు పేట బషీరాబాద్ పిఎస్లో కేసు నమోదైతే ఇవాళ 17 తారీఖా? మరి ఇన్ని రోజులు ఏడబోయింది? ఈ చట్టం ఎవరి పక్కన నిలబడ్డది? ఈ చట్టం నీకు చుట్టం కాలేదా? ఈ చట్టం అంటే ఉన్నోనికి చుట్టం కాదా అనేది అందరికీ ప్రస్ఫుటమైంది, అర్థమైంది. ఇలా నేను అడుగుతున్నా, ఇలా నీ కొడుకుని ఒకరోజు తప్పు చేసిండంటే నువ్వు మందలించుంటే ఈరోజు ఇంత విపరీతానికి దారి తీయకుంటుండే. నీ కొడుకు అయినా నేను అడుగుతున్నా, ఆప చెట్టుకు ఆపకాయలు కాయకపోతే ఈతకాయలు కాస్తాయా? నేను అడుగుతున్నా, ఇలా దారమోని గిరీష్ అనే మీలాంటి ఒక ఛానల్ బీజేపీ మహిళల గురించి ప్రశ్నించిండు, వాళ్ళ పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే అర్ధరాత్రి అనుకుంటా అపరాత్రి అనుకుంటా పోయి గుండాలను పెట్టి పిడిగుద్దులు గుద్దిచ్చినావు కదా. ఆ కర్మ ఏడ పోతుంది? ఆ పాపం ఏడ పోతుంది అన్న?
పట్టుమని 10 రోజులు కాలే, పాపం పటాపంచలైంది కదా. అధికారం వస్తే ఒదగాలి, అధికారం వస్తే అహంకారం రాకూడదు, ధనం వస్తే దాచుకోవాలి, బాధలు వస్తే చెప్పుకోవాలి. ఇది నీకు చెప్పాలా? ఇలా నిన్ను ఏమంటుండ్రు తెలంగాణలో అంటే బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అని ఎప్పుడో చెప్తుండ్రు. దాన్ని నిరూపించినావు నువ్వు, వాళ్ళు అంటుండ్రు, నువ్వు నిరూపించినావు. కాబట్టి నువ్వు ఇప్పుడు తొండి చేస్తావా, బండి అవుతావా, గుండు అవుతావా, ఎవరిని ఏదవుతావా అనేది నీ మీదే ఆధారపడి ఉన్నది. నీ లోపల చిత్తశుద్ధి నిజాయితీ ఉండుంటే నీ కొడుకుని తీసుకొచ్చి పేటి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి నిజాయితీ కల్లోడైతే నా కొడుకు నిక్కచ్చితంగా బయటికి వస్తాడు, నిజాయితీగా బయటికి వస్తాడని అక్కడ అప్పచెప్పేది ఉండే. లేదా బాధిత బాలిక కుటుంబం వచ్చినాడు, నేనున్న గౌరవప్రదంలో స్థానంలో ఉన్నా, నేను సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి ఇండిపెండెంట్గా ఉన్నా, నేను మీకు న్యాయం చేసే బాధ్యత నాది, మైనార్టీ తీరిన తర్వాత నా బిడ్డకి నీ కొడుక్కి పెళ్ళి చేస్తా అని అష్యూరెన్స్ ఇవ్వాలి. కానీ నువ్వేం చేసినావు? ఎలా నీ కులం కాదని బిహేవ్ చేసినావు, నీ మతం కాదని బిహేవ్ చేసినావు, నీ ఆస్తి కాదని బిహేవ్ చేసినావు, నీ అంతస్తు కాదని బిహేవ్ చేసినావు. అందుకే వాళ్ళని బజార్లకు పంపినావు. ఇంకోటి ప్రధానంగా బండి సంజయ్ పేరు వాడొద్దు, ఆయన ఫోటోలు వాడొద్దు, వీడియోలు వాడొద్దు అని చెప్పేసి ప్రధానంగా అంటారు. అంటే విధంగా పిటిషన్ వేసిండు ఆయన సివిల్ కోర్ట్స్లో. ఏం చెప్తారంటే ఇట్లా వాడొద్దు అంటారా? వాళ్ళ ఒక తండ్రి అంటే నిందితుడు తండ్రి, నిందితుడు దొరకలేడు కాబట్టి వాళ్ళ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమడుగుతున్నా, బండి భగీరథ్ సన్ ఆఫ్ ఏమనాలే, నువ్వు ఏ హోదాలోనో ఉండు, సన్ ఆఫ్ బండి సంజయే, పెరటోడు కాదు. బాధైనా దుఃఖమైనా బాధైనా బాధ్యత అయినా నీ భరించాలే. నువ్వు కాకపోతే ఇంకెవడు భరిస్తాడు? నీ కొడుకు అడ్డగోలుగా అచ్చచ్చిన ఆంబోతుగా తిరుగుతుండంటే తప్పు నీది కదా. ఎక్కడ పడితే అక్కడ రంకలేస్తే ఊకుంటాడు కదా. ఇలా నీ ఫోటోలు వీడియోలు, నీకు పార్లమెంట్ సభ్యునివి కదా, నీ విధులేంది బాధ్యత లేనిది నీకు తెలుసా? భారత రాజ్యాంగంకి వెళ్ళి చదువుకుంటే నువ్వు ఎలా ఈ మాట మాట్లాడవు, సివిల్ కోర్టుని అప్రోచ్ కావు. క్రిమినల్ కేసులలో ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ఓన్లీ సివిల్ కేసుల్లో తప్ప, పార్లమెంట్ సభ్యులైనా. మరి ఆ మాత్రం విచక్షణ అవగాహన లేకపోతే ఏం చేస్తారు? ఇలా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉన్న వ్యక్తివి నువ్వు తెలంగాణలో, మరి ఏం చేసినావు? మీ అహం మిమ్మల్నే తింటుంది, ఎవ్వరు తింటలేరు. మీ అహం మిమ్మల్నే తింటుంది, మీ తప్పులు మీ మీనే నాట్యం చేస్తున్నాయి. ఫైనల్గా చెప్పండి, దీనిపైన మనం జరుగుతుంది అనుకుంటారు అంటే బాధితురాలకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే. ఎందుకంటే ఆపోజిషన్లో సెంట్రల్ మినిస్టర్ ఉండు, ఆయన మ్యానిపులేషన్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతున్నా సరే, పైరవీలు అవన్నీ చెప్తున్నప్పటికీ కూడా బాధితురాలి తల్లి ఏమంటుంది, ఇంకా మాకు చట్టాలపైన నమ్మకాలు ఉన్నాయి, చట్టాలను మేము నమ్ముతున్నాం, మాకు ఫెయిర్గా ఇండిపెండెంట్గా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకం ఉంది, నమ్మకం పెడుతున్నామని చెప్పి బాధితురాలు తల్లి. సో జరుగుతుంది అనుకుంటున్నాం. నేనేమంటున్నా, ఇన్ని రోజులే ఒక కామెడీ కథా చిత్రం నడిచింది. ఈ కథా చిత్రానికి సమాప్తం కావాలి అంటే ఫస్ట్ బండి సంజయ్ అనే వ్యక్తి ఇలా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బాధ్యతాయుతంగా నిష్పక్షపాతంగా ఇలా ఇన్వెస్టిగేషన్ జరగడానికి సహకరించాలి. ఇప్పుడు సహకరిస్తలేడు. తన అధికార బలం, ధనబలం, కులబలం, అన్ని బలాలు చూపిస్తూనే ఉన్నాడు. అందుకే కేసు ఇన్ని రోజులు 8వ తారీఖు నాడు కేసు ఫైల్ అయితే 24 అవర్స్లో అరెస్ట్ కావాల్సిన కొడుకుని ఇలా 17 తారీఖు 10 రోజులు దాటిపోయింది. 10 రోజులు కావాల్సింది 9 రోజులు అయింది. 9 రోజుల నుంచి కొడుకుని కాపాడుతుండా, లేకపోతే కొడుకుని వెనకేసుకొని తిరుగుతుండా, కొడుకుని లేదు అంటే నిజాయితీ కల్లోడు నిరూపించుకోవడానికి పోలీస్ స్టేషన్ అప్పచెప్తుండా. ఈడ రాజకీయ నాయకులంతా వేరు కాదనేది మనకి ఇక్కడనే ప్రస్ఫుటమవుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేయడం అనేది ఈ రాష్ట్ర పోలీసు శాఖ అసమర్థతకు నిదర్శనం. దట్టు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్ గారు మీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించమని స్టేట్మెంట్ ఇస్తుండు. ఒక హోంశాఖ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక హోంశాఖ సహాయ మంత్రికి ఇలా విజ్ఞప్తి చేస్తుండు. అంటే ఈ రెండు రాజకీయాలు వేరు, వేదికలు వేరు, కానీ రాజకీయ నాయకులంతా ఒకటే అన్నదానికి నిదర్శనము. ఈ కేసుని
ఆది నుంచి అంతం వరకు మానిపులేషన్లకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సాక్ష్యాలు వీళ్ళని శనిలా పట్టుకుంటాయి. వీళ్ళని ఖచ్చితంగా జైల్లో దూస్తాయి అనే నమ్మకం తెలంగాణ సమాజానికి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తప్పొప్పుకొని చేసిన తప్పొప్పుకొని ఆ పిల్లకి మైనార్టీ తీరిన తర్వాత నీ కొడుకు ఆ పిల్లకి పెళ్ళి చేసి నీ గౌరవం మర్యాదలు కాపాడుకో. లేదు నీ కొడుకుని అరెస్టు చేయించి నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకో. లేదు అంటే నువ్వే కాదు నీ పార్టీని తెలంగాణలో ఇప్పటికే 50% 90% భూస్థాపితం చేసినావు. ఇక మొత్తం ఇక ఇంకో 10% మిగిలింది. ఆయనతో కూడా నీ అధ్యక్షుడు నువ్వు కలిపి తోడు దొంగల లెక్క భూస్థాపితం చేస్తారేమో. కాబట్టి మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని మీకు ఈ మీడియా ద్వారా మీడియా మీద కూడా నేను బలంగా చెప్తున్నా. బంతిని ఎంత బలంగా కొడతామో అంతే బలంగా రివర్స్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీడియా మీద సోషల్ మీడియా మీద మీరు వీళ్ళకు బలగం లేదు అని వీళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చూస్తుంది. ఖచ్చితంగా మీ అధికార బలాన్ని రాజకీయ బలాన్ని పొందబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నా.